ఈ నెల 9న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా సూపర్ 6 హామీల అమలుతో పాటు అభివృద్ధి పనులపై చర్చించే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. రాజధాని అమరావతి పనులకు సిఆర్డీఏ ఆమోదించిన పనులకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చర్చించి ఆమోదించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూమి కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ పూర్తి సమాచారం అందిస్తారు. లెనిన్, చెప్పండి. కేబినెట్ భేటీ కానుంది. వెగలపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది. ప్రధానంగా సూపర్ 6 హామీల అమలుతో పాటు అభివృద్ధి పనులపై చర్చించే అవకాశం అయితే ఉన్నది. ఏదైతే అన్నదాత సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖ ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై అయితే కేబినెట్ చర్చించనుంది. రాజధాని అమరావతి పనులు ఏదైతే సిఆర్డీఏ ఆమోదించిన పనులను సంబంధించి కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చర్చించి ఆమోదించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయడంపై నిర్ణయం అయితే తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూమి కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అయితే కీలక అంశాలపైన అయితే ఏదైతే ఏపీ కేబినెట్ అయితే చర్చించనుంది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.